కాసేపు ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ పెంచాలి అంటే నాకు కామెడీ కావాలి. కామెడీ ఏంటమ్మా, సూపర్ స్టార్స్ వద్దా? కావాలిగా, డెఫినెట్గా కావాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, వావ్, రెబల్ స్టార్ ప్రభాస్ గారు, వావ్, మెగాస్టార్ చిరంజీవి గారు, అండ్ బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, వావ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇలా సూపర్ స్టార్స్. ఎస్, వీళ్ళందరూ ఇప్పుడు ఈ వేదిక మీదకి రాబోతున్నారు మిమ్మల్ని అందరినీ పలకరించడానికి. ఎస్, నాకు అర్థమైంది మీ ఎనర్జీ. అందరూ కలిపి రావడం కష్టం కాబట్టి అందరినీ కలిపి ఒకే ఆయన ఇక్కడికి తీసుకురాబోతున్నాడు. అద్భుతమైన ఇమిటేషన్ చేస్తారు, మిమిక్రీ చేస్తారు, అండ్ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది వన్ అండ్ ఓన్లీ జితేంద్ర. రాననుకున్నారా, రాలేననుకున్నారా, ఇక్కడికండి. ఏ దేశానికి వస్తా, ఏ రాష్ట్రానికి వస్తా, ఏ జిల్లాకు వస్తా, ఏ తాలూకాని వస్తా, ఏ మండలానికి వస్తా, ఏ సెంటర్కి వస్తా, ఏ థియేటర్కి వస్తా, ఏ పేరుతో వస్తా. ఇంకో విలక్షణటువంటి మీ కోసం తీసుకొస్తున్నాను. నమస్కారం అండి, బాగున్నారా? మహబూబ్ నగర్ ప్రజలు చాలా మంచి వాళ్ళండి. సూపర్ మస్తీ ప్రోగ్రామ్ని బాగా ఎంజాయ్ చేస్తూ మా కళాకారులందరినీ కూడా ఆశీర్వదించడానికి, అభినందించడానికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరండి మీరు? మోనార్కులు, నన్ను గుర్తుపట్టి ఉంటారు. ప్రభాస్ వెరైటీగా కట్టప్ప బాహుబలి డైలాగ్ మీకు ఇంగ్లీష్లో కూడా చెప్తాను, ముందు తెలుగులో చెప్పి. ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు నా వంక దీనంగా చూస్తున్నాయి. నేను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. నేను ఎవరిని? మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తాన్ని పిడుపు. సో ఈ డైలాగ్ ఇంగ్లీష్లో అండి. ఐ నెవర్ సీన్ దట్ ఐస్ లుకింగ్ లైక్ మై గాడ్. అవర్ గాడ్ అమరేంద్ర బాహుబలి బ్లడ్ శాంపిల్ యూ. సో అలాగే కబాలి, మరి రజనీకాంత్ వాయిస్. తమిళ పడంగా మరలు మచ్చి కట్టు, మీసం మురికి కట్టు, లుంగి కట్టి కట్టు, నంబియారు ఏ కబాలి అవి జొంగు కొడదా కుర్రింజు సోళ్ళు వేంజమా అప్పుడు వందరి పాడే అందవాలి కబాలి అని వచ్చాడా. కబాలిడా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏ భైరవ సింగ్ సామ్రాజ్యంలో నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం కూడా నాదేరా. ఈ భూమి మీద పుట్టిన ప్రతివాడు ఆకాశం కేసు చూడాలనుకుంటాడు, కానీ చివరికి భూమి కేసు చూస్తాడు. పొగరుతో తలగరేసి నీళ్ళంటాడు పుట్టిన ప్రతిసారి, తెగరంటాడు పుడుతూనే ఉంటాడు. పుట్టాడు రే, ఇద్దరు కొట్టగానే నాయకుడు అయిపోతావు. నేను సై అంటే నా సైన్యం దిగ వస్తుంది. ఒక్కడివి ఏం చేయగలవు? ఒక్కడివి ఒక్కనే. అవినీతి పరులు ఎంతమంది ఉన్నా రాజనీతి ఒక్కటే. శత్రు సైన్యం ఎంతమంది ఉన్నా గెలిచేది రాజు ఒక్కడే. ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా. ఏ బారో, నిన్ను కమాను దాటించేలోపు నాలోని సమూహాన్ని చూస్తావా? రా, పెరుగుతుందిరా. గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. అల్లు అర్జున్ మీకోసం సరైనోడు. మరి బాలయ్య బాబు మా జైత్రయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీరకట్నాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాం. సమయం లేదు మిత్రమా, చరణమా, రణమా. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశపు నెట్టుడుతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. ఏదేమైనా దేశం మేసం తిప్పుతాం. అత్తారిని దారే డైలాగ్ పవర్ స్టార్ పవన్ గారు చెప్పిన డైలాగ్ షారుఖ్ ఖాన్ గారు చెప్తే ఎలా ఉందో చూద్దాం. ఎందుకు లేదో తెలియదు, నువ్వెందుకు రావో అర్థం కాదు. చాలా కోపంగా ఉండేది అత్త. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడిని. బాగుంటే బాగా ఉండడం కాదత్త, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం.
అందుకే ఇప్పటికి ఎంత సంపాదించిన లోటు అలాగ ఉండిపోయిందత్త. ఇప్పటికి మేము తినేటప్పుడు కంచం, ఇంట్లో గది, ఏ సంపాదించిన ప్రతి రూపాయల పావులా నీకోసం అలా ముంచేసామత్త. నువ్వు ఒక్క మాట చెప్పు, కష్టం నీ కాంపలు తట్టుకున్న కాపలా కష్టం. ఎప్పుడో జరిగిన తప్పుకి 25 సంవత్సరాలుగా సారీ చెప్తున్నాను. ఇక వెయిట్ చేయడం మా వల్ల కాదత్త, మా వల్ల కాదు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మేము ఉన్నామని గుర్తించత్తా, దయచేసి గుర్తించు. థ్యాంక్ యూ వెరీ మచ్.